భారత్తో వాణిజ్య ఇతర సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి అమెరికా ప్రయత్నాలు కొనసాగించాలని ట్రంప్ సర్కార్ పేర్కొంది. క్వాడ్ కూటమిలో సహకారం ద్వారా ఇండో పసిఫిక్ భద్రతకు ఇది దోహదపడుతుంది అని తెలిపింది. ఇక అమెరికా జాతీయ భద్రతా వ్యూహం పేరిట ట్రంప్ సర్కార్ వ్యూహ పత్రాన్ని విడుదల చేసింది. దక్షిణ చైనా సముద్రంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్తో బలమైన సహకారం అవసరమని ఆ డాక్యుమెంట్లో వివరించింది. దేశ సామర్థ్యానికి సంబంధించిన అన్ని అంశాలను బలోపేతం చేసుకుని అమెరికాను సురక్షిత, సుసంపన్న, స్వేచ్ఛాయుత, గొప్ప దేశంగా మారుస్తామని ఈ పత్రంలో ట్రంప్ సందేశమిచ్చారు. మానవ జాతి చరిత్రలో అమెరికా అత్యంత విజయవంతమైన గొప్ప దేశంగా పుడిమపై స్వేచ్ఛకు నెలవుగా కొనసాగేందుకు ఈ వ్యూహ పత్రం ఒక మార్గసూచికగా ఉపయోగపడుతుంది అన్నారు. పశ్చిమార్ధగోళంలో ఉమ్మడి వైఖరులను మరింత బలోపేతం చేసుకునేందుకు ఐరోపా, భారత్తో సహా ఆసియాలోని మిత్రపక్షాలతో కలిసి పనిచేయాలని వ్యూహపత్రం నిర్దేశించింది. శాంతియుత అధ్యక్షుడిగా ట్రంప్ గుర్తింపు పొందారని తెలిపింది. భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్, గాజాతో సహా ప్రపంచవ్యాప్తంగా 8 ఘర్షణలకు ఆయన ముగింపు పలికారని వ్యూహపత్రంలో పేర్కొన్నారు.